జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో అబ్బా ఏందో తెలియదులే కానీ లేనిపోని చిత్ర విచిత్రాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆ స్వామి. ఇప్పుడు ఒకటి మళ్ళీ ఇంకోటి కొత్తగా ఒకటి జరిగింది. ఒక ఆమె వచ్చింది, నేను మొఘల్ వారసురాలని నేను ఏమే ఆ ఎర్రకోట మాదిగినంట ఒక ఆమె వచ్చింది. ఇప్పటికే ఈ ఒగ్గోటి పేరు చెప్పి ఇష్ట ప్రకారం దొబ్బుతారంతా, ఏది అక్రమంగా అన్యాయంగా. ఇప్పుడు ఈవిడ గారు వచ్చి ఏకంగా ఎర్రకోటకి విసురు పెట్టింది. సరే, ఇంకా అసలు మ్యాటర్ లేకొచ్చా. బహదూర్ షా జాఫర్ 2 ఇదేందిరా స్వామి 2 అంటున్నావే అని చెప్పి మీరు అనుకుంటారేమో. 2 అంటే ముందు వీళ్ళ ఆయన వీళ్ళ తాత ఎవరో ఒకరు ఉన్నింటారా వాళ్ళ కాందాన్లా, అదే పేరు ఈయన పెట్టుకుని 2 అయినాడు అనమాట. తర్వాత నుంటే 3 అయిండు 4 అయిండు, ఏది అదే పేరు పెట్టుకుంటే ఈ 2తో ఆగిపోయిందిలే. సరే, ఇతను ఒక మొఘల్ చక్రవర్తి. ఇతను అక్బర్ షా 2 ఎడగూడ 2నే. ఆయన కొడుకేనా ఎవరు ఈ బహదూర్ షా జాఫర్. ఇక ఈయన గారు మొఘల్ చక్రవర్తుల్లో ఆఖరి చక్రవర్తి ఈయన గారే. ఇతను పరిపాలించడం చేతగాని ఒక దద్దమ్మ చెప్పాలంటే. 1775వ సంవత్సరంలో పుట్టినటువంటి ఈయన గారు 1862వ సంవత్సరంలో చచ్చిపోయాడు. ఇతని ఆధీనంలో ఉన్నటువంటి ఈ రాజ్యం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారనమాట. ఇక ఎర్రకోట విషయానికి వద్దాం, ఎందుకంటే వీళ్ళు అసలు ఎవరు ఏందనేది తెలియాలని చెప్పి మీకు ముందు వాళ్ళని పరిచయం చేశాను అనమాట. ఈ ఎర్రకోటను మరొక మొఘల్ పాలకుడైనటువంటి షాజహాన్ నిర్మించాడు. అప్పట్లోనే మొఘల్ రాజులకు ఆగ్రా రాజధానిగా ఉన్నింది. ఈ షాజహాన్ ఏలుబడిలో మొఘల్ రాజుల రాజధాని ఆగ్రా నుంచి ఢిల్లీకి మారిపోయింది. అప్పట్లో ఈ షాజహాన్ ఎర్రకోటనైతే నిర్మించాడు. అది కూడా ఎట్లా తెలిసినా హిందువులు కట్టిన పన్నులతో. ఇంకెట్ట సార్ డబ్బులు వాళ్ళు ఏమి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చారా, పాకిస్తాన్ నుంచి తెచ్చారా, యాడ్ నుంచి తెచ్చారు డబ్బులా? మన దేశంలోదే స్వామి. మనల్ని కొట్టి మనల్ని పిండి మన దగ్గర లాక్కొని మన దగ్గర డబ్బులు తీసుకొని ఇవన్నీ పతనాలన్నీ చేశారు మన మీద వాళ్ళు. అర్థమవుతుందా? ఈ ఎర్రకోటను అప్పట్లో లాల్ కిలా అని చెప్పేసి ఆయన పిలుచా ఉన్నారు. ఈ ఎర్రకోటను కట్టించడానికి ఈ షాజహాను హిందువుల మీద పన్నులు వేసి హిందువుల రక్తం దాగినాడు అట్లే. ఇక రైతుల పంటలను కూడా లాక్కుంటా ఉన్నాడు. చూడండి ఎంత దారుణంగా పరిపాలన చేస్తున్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాల దగ్గర నుంచి అన్యాయంగా 50% పన్నులు వాళ్ళ మీద వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా తన కోశాగారాన్ని నింపుకొని ఈ ఎర్రకోటను అయితే కట్టినాడు. అది కూడా ఎట్టా హిందువుల చేతనే ఈ ఎర్రకోటను కట్టించాడు. ఈ ఎర్రకోటను కట్టే హిందూ శ్రామికులకు అంటే పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, కూలోళ్ళు, వాళ్ళ కనీసం జీతాలు కూలీలు కూడా ఇవ్వకుండా వాళ్ళకు 4 మెతుకులు బారేసి హిందువుల చేతనే ఈ ఎర్రకోటను అయితే కట్టించుకున్నాడు. అదినైనా వాళ్ళ గొప్పతనమా? ఓయమ్మా మా రంగం చూడవో నేను అనగో కొన్ని మాటలు మాట్లాడకూడదని చెప్పి నేను చాలా వరకు కంట్రోల్గా ఉండా. అట్లా వీళ్ళ బెళ్ళప్పులు మామూలుగా ఉండదు కథ. కానీ వీళ్ళంతా బతికింది ఎవరి మీద ఆధారపడి అంటే మన మీద ఆధారపడే మన శ్రమతోనే మన డబ్బుతోనే. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈ ఎర్రకోట నాదిగినంట ఒక మహిళ ముందుకు వచ్చింది. ఆమె పేరు వచ్చేసి సుల్తానా బేగం. ఏం పేరు? సుల్తానా బేగం. ఈ పక్క ఫోటోలో ఉన్నా చూడు, ఈ పక్క ఫోటోలో కనిపిస్తూ ఉండే మహిళే ఈ సుల్తానా బేగం. ఎవరో తెలిసి ఆశ్చర్యపోతారు. ఈవిడ గారు సాక్షాత్తు మొఘల్ సామ్రాజ్యంలో ఆఖరి చక్రవర్తి అయినటువంటి ఈ బహదూర్ షా జాఫర్ 2 ఇందాక నేను పరిచయం చేశాను కదా ఫస్ట్లో ఒక ఆయన గురించి. ఆయన గారికి ఈవిడ గారు ముని మనవరాలు. అర్థమైందా? ఇదే ముని మనవరాలు అన్నమాట. అది నిజం కూడా, నేనే కావాలని నేను చెప్పడంలే. అయితే ఇప్పుడు ఈ సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది, అది కూడా ఎర్రకోట గురించి. ఈ సందర్భంగా ఆవిడ గారు మాట్లాడుతా ఎర్రకోటను నిర్మించింది మా మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ కష్టపడి నిద్ర లేకుండా ఈ ఎర్రకోట నిర్మించాడు అని చెప్పింది. ఎవరు కష్టపడింది? హిందువులు కష్టపడితే ఈ ఎర్రకోట నిర్మాణం పూర్తయింది. ఆయన నిద్ర లేకుండా కష్టపడి అంట. నిద్ర లేకుండా బాగానే కష్టపడి ఉంటాడులే, మాకు కూడా తెలుసు. మాకెందుకు తెలీదా మీ వాళ్ళు ఎంత మాత్రం కష్టపడతారు నిద్ర లేకుండా? తెలుసులే బాగా. సరే, ఇది వారసత్వంగా మొఘల్ చక్రవర్తుల్లో ఆఖరి చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ 2 చేతికైతే వచ్చింది. కానీ ఆయన బతుకున్న సమయంలోనే ఈ బ్రిటిష్ వాళ్ళు అన్యాయంగా 1857లో ఈ ఎర్రకోటను ఆక్రమించుకున్నారు. అది మీ శాతకాంతనం. అవును, అంతే కదా. అక్కడి నుండే పరిపాలన చేశారు బ్రిటిషర్లు. తర్వాత అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎర్రకోటను మా కుటుంబానికి ఇవ్వకుండా, మా కుటుంబానికి అప్పగించకుండా భారత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళు లాక్కున్నారు, బాగానే ఉండదు. ఇప్పుడు భారతీయులు ఏం చేశారు? ఆ బ్రిటిషర్లు తరివేశారు. వాళ్ళ తరివేసిన తర్వాత అప్పుడు ఈ దేశం కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉండే ఆస్తులన్నీ కూడా అప్పటికి ఎవరికి చెందాలా? భారతీయులకే కదా. నీకు ఎట్ట చెందుతుంది? ఇది ఎక్కడ చట్టం? ఇది ఎక్కడ చట్టం ఇది అంటాలే? ఏమన్నా మీ వాళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా రాయించున్నారా? మీ పూర్వీకులు ఏమన్నా ఇట్లాంటి చట్టాలు ఏమన్నా ఏంది అంటాలే? సరే, కాబట్టి ఈ ఎర్రకోటకు నిజమైన వారసురాల్ని తానే, కాబట్టి ఎర్రకోటను వెంటనే తనకు అప్పగించాలని చెప్పేసి, అలాగే ఇంకో విషయం తెలిసిన
ఇన్ని రోజులు కూడా ఎర్రకోటను తమ అవసరాల కోసం భారత ప్రభుత్వం వాడుకునేందుకు తనకు భారత ప్రభుత్వం భరణం కూడా చెల్లించాలని చెప్పేసి పేర్కొంటా వీడు గారు ఇంకో కోర్టులో కేసు చేసింది. ఏది అంటే దానికి రెంట్ కూడా ఇవ్వాలా అన్నట్టుగా అర్థమవుతుందా? ఎంత దారుణంగా చూడండి పరిస్థితి. ఇంక వీళ్ళు ఏమైనా మాట్లాడరు. ఇలా చెప్పాలంటే ఇప్పుడు ఎర్రకోట మాదన్నారు, రేపు దేశం అంతా మాదే నేను, మీరు ఊరికే బొత్తారు, ఇదంతా మా మొగలాయలు మా వాళ్ళు మా పూర్వీకులు పాలించింది ఇదంతా అని చెప్పి మాట్లాడరు. ఇలా ఖచ్చితంగా మాట్లాడతారు. అయితే ఈ కేసును స్వీకరించినటువంటి ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులు ఈ సుల్తానా బేగం డిమాండ్లు చూసి ఓళ్ళే షాక్ అయిపోయినారంట. వాళ్ళు ఓళ్ళే నవ్వుకొని యాడ్నేవే స్వామి పిచ్చిదానా ఇన్ని రోజులు ఏ మెంటల్ హాస్పిటల్ నుంచి నువ్వు తెప్పించుకొని వచ్చినావు యాడిచి బారిపించావని చెప్పి వాళ్ళ ఓళ్ళే నవ్వుకొని ఇకపైన ఇలాంటి కేసులను తమ దృష్టికి తీసుకురావద్దని చెప్పేసి గట్టిగా మొహాన్ని కొట్టేట్టు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఇట్టుంటుంది ఏంది చూడండి. ఇక ఎర్రకోట ఒక్కటే కాదు, మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ చక్రవర్తులు నిర్మించేటువంటి కట్టడాలన్నీ కూడా ఈ హిందువుల పన్నులతోనూ హిందువుల చెమట హిందువుల రక్తంతో హిందువుల కష్టంతో నిర్మించాటి అన్నీ కూడా. వాళ్ళేం కాదో నేను చెప్పినట్టు ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే ఇంకేంటిచో వేరే దేశాల నుంచి ఏమైనా తీసుకొచ్చారా వాళ్ళ? అసలు నాకు తెలిసి వీళ్ళ హయాంలో వీళ్ళు నిర్మించేటువంటి కట్టడాలన్నీ కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఎందుకంటే అవన్నీ కూడా హిందువులు కట్టిన పన్నులతోనూ వాళ్ళ శ్రమతోనూ నిర్మించేటి అన్నీ కూడా. అర్థమైందా? అది మ్యాటర్ అయితే. అంతెందుకే ఆ సామె అప్పుడెప్పుడో మాట పక్కన పెట్టండి, ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా ఈ దేశం నడుస్తుంది ఎవరి వల్ల? కేవలం హిందువులు కట్టేటటువంటి పన్నులతోనే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా హిందువులు కష్టపడతా తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టే పన్నులతోనే ఈ దేశం అయితే అభివృద్ధి చెందుతుంది ఈరోజు. ఊరికైతే కాదు. కానీ చాలా మంది ఉన్నారు తేరగా ఉచిత పథకాలన్నీ దొబ్బి తింటా ఈ దేశం పైన విషయం కక్కేటటువంటి సన్నాసులు చాలా మందే ఉన్నారు. ఇట్లా వాళ్ళందరినీ కూడా వీళ్ళకి నచ్చినటువంటి ఆ పాకిస్తాన్కో లేకపోతే ఆ బంగ్లాదేశ్కో ఆఫ్ఘనిస్తాన్కో వీళ్ళందరినీ దొబ్బంపియాలా. అది మ్యాటర్. చూడండి ఎట్టున్నదో కాలం, ఎట్టున్నదో న్యూసా. మీకు గనక ఈ న్యూస్ కనుక బాగున్నది అనిపిస్తే, నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపించిందంటే ఖచ్చితంగా ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.